హాయ్ ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రజెంటు మనం ఇండికేటర్ గురించి ఆఫర్ పెట్టున్నాము. 3 monthsకి కాను మనకి 3000 299కే మనం ఇస్తున్నాము 3 monthsకి గాను. ఈరోజు మనం చూసుకుంటే ప్రజెంటు 11:40 అప్పుడు మనకి ప్రజెంట్ ఈరోజు చూసుకుంటే మనం ఎంట్రీ అనేది వెయిట్ ఫర్ ఎంట్రీ ఆన్ పిఈ సైడ్ 11:40 ఎప్పుడు పెట్టాను. యాడ్ 2300 పిఈ ఆప్షన్ వెయిట్ ఫర్ పిఈ అప్పుడు మనకి సిఈలో వెళ్తుంది, కానీ సిఈ ఎక్కొద్దనేసి నేను క్లియర్గా దాంట్లో వెయిట్ ఫర్ పిఈ అనే పెట్టాను నేను. ఓకేనా? ఎగ్జాక్ట్గా మనకి 12:41కి నేను ఎంట్రీ అనేది పోస్ట్ చేశాను. చూసుకుంటే మనకి 218 దగ్గర ఎంట్రీ అవ్వమనేసి ముందుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకి లెక్క ఇది. ఓకేనా? ఇది పైన మనకి మార్కెట్ పైన ఉన్నా కూడా మనకి బాటంలోకి వస్తుంది, అక్కడ ఎంట్రీ అవ్వమనేసి నేను పెట్టాను. ఓకేనా? మనకి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 217 దగ్గరికి వచ్చి 18కి అలా వచ్చేసి బౌన్స్ బ్యాక్ అయ్యేసి మనకి ర్యాలీ అనేది ఇచ్చింది. చూసుకుంటే మళ్ళీ దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే 22920 అనేది ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ గుడ్ ర్యాలీ ఆన్ పిఈ నీట్గా దాంట్లో మెన్షన్ చేశాను. మనకి అదేవిధంగా బ్రేక్ అయింది. ఎప్పుడు 240 అయిపోయింది అంటే మ్యాక్సిమం చాలాసేపు ట్రేడ్ అనేది హోల్డ్ చేయాలి. మన స్టూడెంట్స్ ఈరోజు చూసుకుంటే ఒకరు వచ్చేసి 90K ప్రాఫిట్ కొట్టారు. ఇది నాది 70K అనేది నాది ప్రాఫిట్. మనం ముందుగానే పెట్టాం ఎంట్రీస్ అనేది. ఎవరైనా చూసుకుంటే ముందుగానే ఆ పాయింట్కి వచ్చి వెళ్తుంది అనేసి పెట్టాను. ఏడు చూసుకుంటే ఓకేనా? ప్రతిదీ కూడా మన అనాలిసిస్ 100కి 100% ఉంటుంది. ఏదైనా కూడా కొన్నారు 10 points 15 points ఎస్ఎల్తో 1:4 1:5 ఉంటుంది రివార్డ్ అనేది. మీరు ఎప్పుడైనా కూడా చూసుకుంటే మన దాంట్లో ప్రీమియం గ్రూప్లో చాలా మ్యాక్సిమం రోజుకి 1 లేదా 2 ట్రేడ్లు చేస్తే చాలు మంచి ప్రాఫిట్ అయ్యేదానికి. 1 లేదా 2 ట్రేడ్లు చాలండి రోజు. ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మన ఇది పిఈ ఆప్షన్ అనేది మనకి పెండింగ్ లెవెల్ అనేది క్రియేట్ అయ్యింది. ఆ పెండింగ్ లెవెల్ అనేది క్రియేట్ అయ్యింది కాబట్టి ప్రీమియం డీకే వేసి పైకి వెళ్ళింది. అది ఒకరోజు ప్రీమియం డీకే వేసి వెళ్ళింది. అది మనకి మార్నింగ్ ఎంట్రీ అనేది ఒక పాయింట్లో 200 దగ్గరికి రావాలి. అసలు 200 దగ్గరికి రావాల్సింది మనకి 9:30కి 200కి రాకుండా అప్పర్ సర్క్యూట్లో ఎక్కడెక్కడే